అయ్యా ఇప్పుడు ఆయన వల్ల చదువుకొని, ఆయన వల్ల జ్ఞానం పొంది, ఆయన వల్ల ఉద్యోగం తెచ్చుకొని, ఆయన వల్ల ఓటు తెచ్చుకొని, ఆయన వల్ల రేషన్ కార్డు తెచ్చుకొని, ఆయన వల్ల ఇల్లు కట్టుకొని, ఆయన వల్ల పింఛన్ తెచ్చుకొని, ఆయన వల్ల అన్నీ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు మనం ఎవరి వెనకాల ఉండాలా? ఎవరి వెనకాల ఉండాలా? ఆయన వల్ల కదా అన్నీ వచ్చింది. ఎవరి వెనకాల ఉండాలా మనం? ఇప్పుడు ఎవరి మాట వినాలా మనం? అంబేద్కర్ మాటే కదా, అంబేద్కర్ మాట కదా వినాలి. ఎవరికి ఓటేయాలా? అంబేద్కర్ మార్గంలో ఉన్న వాళ్ళకే కదా ఓటేయాలా. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనల్ని కాటు వేసే సర్పం దగ్గరికే వెళ్ళిపోతున్నాం. ఆయనేమో అన్ని ఇస్తే ఇవన్నీ మీకు ఉండకూడదని చెప్పిన వాళ్ళ దగ్గరకు పోతున్నాం మనం ఇప్పుడు. అవునా కాదా? మీరు చదువుకోకూడదు, మీరు ఉద్యోగాలు చేయకూడదు, మీరు డెవలప్ అవ్వకూడదు, మీరు మంచి ఇంట్లో ఉండకూడదు, మీకు రాజకీయాలు వద్దు, మీకు పదవులు వద్దు, మీరు మాత్రం చెప్పులు కుట్టుకుంటూనే డప్పులు కుట్టుకుంటూనే ఉండాలా, మీరు మాత్రం చేపలు పట్టుకుంటూనే ఉండాలా, మీరు యానాదోలుగానే ఉండాలా, మాదిగోలుగానే ఉండాలా, మాలోలుగానే ఉండాలా, మీరు నాశనం అయిపోవాలా, మీరు అంతరించిపోవాలన్న చెప్పారే, వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళకు ఓటేసి వాళ్ళని గెలిపించుకొని వాళ్ళ చేత మళ్ళా తన్నించుకుంటున్నాం. ఇది ఇప్పుడు మనం చేస్తున్న పని. న్యాయమా చెప్పండి? ఈయనన్నీ ఇస్తే ఈయన వదిలేసి మనకెవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే మనల్ని నీచంగా చూశారో వాళ్ళ దగ్గరకే పోయి అయ్యా అంటున్నాం. అందుక ఆయన కష్టాలు పడింది, అందుక ఆయన బాధలు పడింది, అందుక నలుగురు బిడ్డలు చంపుకునింది. ఎప్పుడు తిన్నాడు, ఎప్పుడు నిద్రపోయాడు, ఎప్పుడు చదివాడు, 16 డిగ్రీలు ఎప్పుడు సంపాదించాడు? ఆశ్చర్యం ఇది. రాత్రి కరుణ్ రాజు గారు ఐఏఎస్ అంటాడు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెదడు అంతా ఒక చోట పెడితే మేధావులు అనబడేవాళ్ళు, ఈ భారతదేశంలో మేధావులు అనబడే వాళ్ళ మెదడంతా ఒక పక్క పెడితే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మెదడుకు సాటిరాదట. ఒకసారి ఆలోచించండి. 1 డిగ్రీ పాస్ అవ్వాలంటే డిమికిలు కొడుతున్నాడు మనిషి. 1 డిగ్రీ పాస్ అవ్వాలంటే నానా కష్టాలు పడుతున్నాడు. 16 డిగ్రీలు ఎప్పుడు చదివాడు ఆయన?